హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ లెసన్లో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఆల్రెడీ మనం వర్డ్ప్రెస్లో ఫ్రీ థీమ్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే పెయిడ్ థీమ్స్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇప్పటి వరకు చూసాం. కానీ పేజెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. పేజెస్ని క్రియేట్ చేసే ముందు మీకు ఒక పెన్ను తీసుకొని హోమ్ పేజ్ అనేది సింపుల్గా ఒక స్కెచ్ చేసుకొని ఆ పేజ్లో ఏముండాలి, కంటెంట్ ఎక్కడ పెట్టాలి, ఈ వీడియోస్ ఎక్కడ పెట్టాలి, ఇమేజెస్ ఎక్కడ పెట్టాలి, అది బేసిక్గా ఒక సింపుల్ వైర్ ఫ్రేమ్ మీరు డ్రా చేసుకోగలిగితే బాగుంటుంది. కానీ ఇది పెయిడ్ థీమ్ ఏంటంటే కొన్ని షార్ట్ కోడ్స్ అనేటివి మనకి థీమ్ డెవలపర్స్ ఇస్తారు. అది ఫ్రీ థీమ్లో ఇలాంటి ఫెసిలిటీస్ మనకు ఉండవు. చాలామందికి ఫ్రీ థీమ్స్కి పెయిడ్ థీమ్స్కి డిఫరెన్సెస్ తెలియదు. ఈ పెయిడ్ థీమ్లో నేను ఒక పేజ్ని క్రియేట్ చేస్తాను. ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేయొచ్చు అనేది మీరు చూడొచ్చు. ఫైన్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ వీడియోలో మనం చూసే టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ థీమ్ ఇన్స్టాల్ చేసాము, యాక్టివేట్ కూడా చేసాము. ఈ హోము, అబౌట్ అస్, సర్వీసెస్ వీటిని పేజెస్ అంటారు. సో కొన్ని డమ్మీ పేజెస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫైన్. సో ఫస్ట్ నేను ఇక్కడ ఈ థీమ్ని నేను పర్చేజ్ చేసినప్పుడు ఈ థీమ్లో టోటల్ ప్రాపర్టీ చూస్తే 71 MB ఉంది ఈ ఎంటైర్ థీమ్. ఈ థీమ్లో నేను ఇక్కడ ఒక్కసారి బ్యాక్ వెళ్తున్నాను. ఈ ఎక్స్ట్రాస్లో ఈ షార్ట్ కోడ్ ఎగ్జాంపుల్స్లో అబౌట్ అని ఉంది, అబౌట్ అస్. సో ఒక పేజ్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ కంప్లీట్ కోడ్ని నేను కాపీ చేసేసుకుంటున్నాను. ఓకే, అబౌట్ అస్ని ఇక్కడ నేను ఈ పేజెస్లోకి వెళ్ళిపోయి యాడ్ న్యూ, ఇక్కడ అబౌట్ అస్ అనేది ఒక పేజ్ని క్రియేట్ చేస్తాను. ABOUT అబౌట్ అస్. ఇక్కడ ఏం లేకుండా సింపుల్గా నేను దీన్ని పేస్ట్ చేసేసి పబ్లిష్ చేసేసాను. అలాగే మిగతా పేజెస్ ఇక్కడ హోమ్ పేజ్ ఎలా, సేమ్ డబుల్ క్లిక్, Ctrl+A, క్లోజ్. ఇక్కడ మళ్ళా అప్డేట్ చేసేసుకొని కొత్త పేజ్ని, హోమ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాను. హోమ్, సింపుల్గా పేస్ట్, పబ్లిష్. నేనేం చేయట్లేదు. తర్వాత నెక్స్ట్ సర్వీసెస్ పేజ్ని, సర్వీసెస్, సింపుల్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఒకసారి అప్డేట్ చేయండి. సో మళ్ళీ కొత్తగా యాడ్ న్యూ, SERVICES సర్వీసెస్. వాళ్ళు ఇచ్చిన కోడ్, ఇది థీమ్ డెవలపర్స్ మనకి ఇచ్చిన కోడ్. అది తర్వాత దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎలా మార్చాలి అనేది ఇంకొక దాంట్లో చూద్దాం. ఇప్పుడు హోమ్ అయిపోయింది, సర్వీసెస్ అయిపోయింది, అబౌట్ అస్ అయిపోయింది. నెక్స్ట్ FAQs. ఓకే, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటారు కదా. సో కాపీ FAQsను కూడా నేను ఒక పేజ్గా క్రియేట్ చేస్తున్నాను. FAQs పేస్ట్, దీన్ని పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ అయిపోయిన తర్వాత అప్డేట్ కొడితే, ఒకసారి పబ్లిష్ అయిపోతే సరిపోతుంది, అప్డేట్ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నాకున్న చిన్న డౌట్తో నేను మళ్ళా అలా అప్డేట్ క్లిక్ చేస్తున్నాను. సో అలాగే ఎలిమెంట్స్, ఇక్కడ ఎలిమెంట్స్, వీళ్ళు ఇచ్చిన పేజెస్ ఇవన్నీ అదే పేర్లు పెడుతున్నాను. ఎందుకంటే మీకు అదే థీమ్ ప్రాబ్లం మీరు పర్చేజ్ చేశారనుకోండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది ఈ థీమ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి. ఇప్పుడు ఎలిమెంట్స్ అయిపోయింది, అబౌట్ అస్ అయిపోయింది, ఇది టైపోగ్రఫీ అనే దానిపైన ఒకటి ఉంది, టైపోగ్రఫీ. దీన్ని కూడా నేను కాపీ చేసేసుకొని ఇక్కడ ఒక కొత్త పేజ్ తీసుకొని ఇక్కడ పేస్ట్, దీని పేరు వచ్చి ఏమని ఇచ్చాము, ఎలిమెంట్స్ అనుకుంటా, ఎలిమెంట్స్, పబ్లిష్. కానీ ఇవి ప్రజెంట్ మన సైట్లోకి కావాలి అంటే ఇవి క్రియేట్ చేసిన పేజెస్ అన్నీ కూడా మనము ఒక మెనూలో పెట్టాలి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మీరు ఒక ఇన్కాగ్నిటీలోకి వెళ్ళి ఆల్ టాప్ తెలుగు క్లిక్ చేస్తే, ఇప్పుడు హోమ్ క్లిక్ చేస్తే మీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈజీగా చూడొచ్చు. హోము, అబౌట్ అస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్లో మళ్ళీ మీకు ఆక్రిడియన్ కాంపోనెంట్స్ ఇవన్నీ వస్తాయన్నమాట ఇవి. అలాగే ఎలిమెంట్స్, బ్లాక్ కోడ్స్, అలాగే FAQ. ఇక్కడ చూడండి హౌ మచ్ కాస్ట్, ఇవన్నీ కూడా మనకి హోమ్లో చూడండి విత్ యానిమేషన్తో ఇవన్నీ వచ్చేసాయి. కానీ వీటిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా మనకి సాల్వ్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి పేస్ట్ చేసేటప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఎడిట్ పేజ్లోకి వెళ్ళిపోయి దీన్ని క్లోజ్ చేసేసుకొని ఇదే కోడ్ని ఇప్పుడు ఇక్కడ కాకుండా ఈ యొక్క టెక్స్ట్లో పేస్ట్ చేస్తే
మనకి ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది ప్రాసెస్. ఎప్పుడు కూడా మనకి విజువల్ ఎడిటర్లో కాకుండా టెక్స్ట్ ఎడిటర్లో పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఎలిమెంట్స్ ఉంది, ఈ ఎలిమెంట్స్ని ఇప్పుడు నేను చెక్ చేశాను అనుకోండి, ఎలిమెంట్స్ పేజ్ని చెక్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఎలిమెంట్ పేజెస్ చూడండి, ఫైన్. కానీ దీంట్లో అన్ని ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ అయ్యాయా లేదా అనేది చూడాలి. ఇప్పుడు చూడండి, హోము, అబౌట్ అస్, సర్వీసెస్, ఎలిమెంట్స్, ఎఫ్ఏక్యూ పేజ్ అయితే ఇలా ఉంది. ఓకే, ఇవన్నీ ఎఫ్ఏక్యూ. ఇది నార్మల్గా మనం చేయాలంటే ఎన్నో ప్లగ్గిన్స్ కావాలి, కానీ పెయిడ్ థీమ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఇవి. అలాగే సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే ఈ సర్వీసెస్లో మనకి ఇవి ఎందుకు రావట్లేదు అంటే, మనకి ఇంకొక 2 ప్లగ్గిన్స్ మిస్ అయ్యి ఉన్నాయి. అవి కానీ ఇన్స్టాల్ చేసామనుకోండి ఈజీగా అయిపోతుంది. సో ఈ థీమ్ను మనం పర్చేజ్ చేసినప్పుడు మనకు బేసిక్గా జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, ఇక్కడ ఈ థీమ్లో ఇక్కడ ఎక్స్ట్రాస్లో ఈ షార్ట్ కోడ్స్ టెంప్లెట్లో ఇవి. ఓకే, వీళ్ళు జస్ట్ టెక్స్ట్ ఇస్తారు, ఆ టెక్స్ట్ను మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ వీళ్ళు మనకి ప్లగ్గిన్స్ కూడా ఇస్తారనమాట. ఆ ప్లగ్గిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్లగ్గిన్స్లోకి వెళ్తే, సో ఈ ప్లగ్గిన్స్ అన్నీ ఇన్స్టాల్ చేయాలి, ఒక్కటి కూడా మిస్ కాకుండా. సెకండ్, ఆప్షన్ ట్రీ అనేది ఒక ప్లగ్గిన్, ఇది కూడా ఇన్స్టాల్ చేయాలి. సో అలా మిగతా ప్లగ్గిన్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయగలిగితే మనకు ఓవరాల్గా వచ్చే ఈ సైట్ అపీరెన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు SEO skills.in ఈ వెబ్సైట్ని మనం చూస్తే, SEO skills.in ఇది ఎంటైర్ సేమ్ థీమ్ అన్నమాట. ఇది చూడండి ఎలా వచ్చిందో. సో ఇది ఎంటైర్ కూడా సేమ్ థీమ్ అన్నమాట. అది ఇప్పుడు మీరు కాంటాక్టర్స్ క్లిక్ చేశారు, కాంటాక్టర్స్లో కూడా మనకి ఈ డైరెక్ట్గా ఈ మ్యాప్ వస్తుంది. అలాగే ఇక్కడ ఈమెయిల్ ఇవన్నీ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ సెండ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నా ఈమెయిల్కి వస్తుంది. ఈ ఎంటైర్ థీము సేమ్ ప్రాసెస్. ఈ ఎంటైర్ వెబ్సైట్ని మనం ఎలా చేయాలనో సేమ్ బ్లాగ్ క్లిక్ చేస్తే ఇవ్వండి, ఈ బ్లాగ్ పేజెస్ ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇవి క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మనకు స్పామింగ్ కాకుండా వీటికి మనం కొన్ని క్వశ్చన్ అండ్ ఇవి పెట్టచ్చు. ఎనీవే, సో ఇది మీకు స్టెప్ బై స్టెప్ మీరే తెలుసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ creating pages. So thank you very much. Stay tuned. Have a great day.